अस्सलाम वालेकुम नाज़रीन इकराम, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। आइए देखते हैं आज के तफसीलात। जिले मेडचल के मेटपल्ली और दामाईगुड़े में वजीर जंगलात इंदिरा किरण रेड्डी ने आज जेतायु और आरोग्य दानम पार्क का इफ्तिताह किया। वजीर लेबर CH मल्ला रेड्डी भी इस मौके पर मौजूद थे। नेल्लापल्ली जंगलाती इलाके में 298 हेक्टेयर अराजी पर जेतायु पार्क बनाया गया है, जहां योगा शेड, वॉकिंग ट्रैक, बेंचेस और दूसरी सहूलतें फराहम की गई हैं। मल्ला रेड्डी ने बताया कि यहां बहुत जल्द एक जिम भी कायम किया जाएगा। प्रिंसिपल कंजर्वेटिव फॉरेस्ट ऑफिसर R शोभा, जिला कलेक्टर VM रेड्डी, फॉरेस्ट ऑफिसर सुधाकर रेड्डी और दूसरे भी इस इफ्तिताही तकरीब में शरीक थे। ₹1 కోట్లతోటి ఇక్కడ ఫారెస్ట్ పార్క్ మాదిరిగా మార్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దానికి మా పెద్దలు గౌరవనీయులు ఫారెస్ట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా CPF మేడం గారు, శోభా మేడం గారు, మా స్థానిక నాయకులు, రాబోయే నాయకులు, మాజీ మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఎంత ₹1 కోటి పెట్టి ఇక్కడ ఈ పార్కును వాకింగ్ ట్రాక్ కానీ, సైకిల్ ట్రాక్ కానీ అన్ని రకాల కూడా పెద్ద ఎత్తున 1250 ఎకరాలను దీన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి అన్ని రకాల కూడా మా ప్రజలకు అందజేయడం. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మా సీఎం కేసీఆర్ గారు రెండోసారి సీఎం అయిండో అంతటా కూడా పచ్చగా కానాలి, పచ్చ తెలంగాణ కావాలి. ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా 6 చెట్లు నాటి ప్రతి ఇంటిని కూడా పచ్చగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మంచి ఆక్సిజన్ తోటి ఆరోగ్యవంతులమై ఉండి ప్రతి ఒక్కరం కూడా చెట్టు నాటుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం పచ్చగా కనిపించాలని, తెలంగాణ పచ్చటి తెలంగాణ చేసుకోవాలని కూడా పెద్ద ఎత్తున అందరం కూడా చెట్లు నాటుతున్నాం. ఇంత పెద్ద పార్కు 1250 ఎకరాల పార్కు ₹1 కోట్లతోటి ఈరోజు ఓపెన్ చేయడం నా మేడ్చల్ నియోజకవర్గంలో అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలందరూ కూడా ఎందుకంటే వాళ్ళు డ్యూటీలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, కాంట్రాక్ట్ చేసుకుంటారు, బిజినెస్లు చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి సాయంత్రం కానీ మార్నింగ్ కానీ వాకింగ్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. మంచిగా మంచి ఇంకా చాలా ముందు ఇంకా 2-3 కోట్లతోటి దీన్ని కూడా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ఒక అనే అర్బన్ పార్కు ఇక్కడ 1200 ఎకరాలలో దాదాపు 120 లక్షలు అంటే ₹1,20,00,000 పెట్టి ఇక్కడ మరి ఖర్చు చేసి పార్కు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందరికి కూడా మరియు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరు కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ ఇతర అన్ని మరి పిల్లల గేమ్స్ కానీ ఎన్నో రకాలుగా మనము అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫారెస్ట్ అడవులు కూడా ప్రొటెక్షన్ అవుతుంది. మరి అందరికీ సుందరంగా మరి వనం తయారైతే చెట్లు మొక్కలలో మనము బ్రహ్మాండంగా ఇక్కడ మంచి మరి వాయువు దొరుకుతుంది, గాలి దొరుకుతుంది, మన నత్రజని. ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మల్లారెడ్డి గారు మరి మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా PCF మేడం శోభ గారు, జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు మరి అందరు కూడా స్థానికులందరూ కృషి వల్ల ఈ పార్కును ఈరోజు ఇవాళ నుంచి మీకు అందజేయడం జరుగుతుంది. మీరే దీన్ని సురక్షితంగా కాపాడుకోవాలి. ఎప్పుడైనా కానీ మొక్కలు పెంచాలి తప్ప మొక్కలు పోగొట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. దాని మల్లారెడ్డి గారు మంత్రి గారే దానికి సాక్షులుగా ఉంటారు. వారు కూడా అప్పుడప్పుడు నెలకొకసారి వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ మీ అందరిని కూడా ప్రోత్సహిస్తారు. మంచి పచ్చదనంతో మన అందరం కూడా కలకాలు ఆడాలని చెప్పి तेलंगाना हाईकोर्ट के अहाते में आज हरितहारम प्रोग्राम के तहत बड़े पैमाने पर सजाकारी की मुहिम चलाई गई। चीफ जस्टिस तेलंगाना हाईकोर्ट रघुवेंद्र सिंह चौहान की सरकर्दगी में जजेस, वकला और हाईकोर्ट के मुलाजिमीन ने पौधे लगाए। माहौलियात के तहफ़्फ़ुज़ के लिए अवामी शऊर की बेदारी के मकसद से चीफ जस्टिस ने गणेश की मिट्टी की मूर्तियां तकसीम की। वज़ीर तालीम जगदीश रेड्डी ने आज नाचाराम के दिल्ली पब्लिक स्कूल में साइंसी नुमाइश, जिसका अनुमान टेक्नो नेक्स्ट रखा गया था, इफ्तिताह किया। उन्होंने तलबा की काबिलियत और सलाहियतों को निखारने के लिए ऐसे प्रोग्रामों के इनेकाद पर खुशी जाहिर की। जगदीश रेड्डी ने तलबा को मशवरा दिया कि वो नई टेक्नोलॉजी से इस्तेफादा करने में एहतियात से काम लें, क्योंकि इलेक्ट्रॉनिक गैजेट्स जहाँ फ़ायदेमंद भी होते हैं, उसके बेजा इस्तेमाल से उसका नुकसान भी होता है। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ
हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप कंटोनमेंट के अवामी मसाइल के हल के सिलसिले में मलकाजगिरी के रुकने पार्लियामेंट रेवंत रेड्डी ने कंटोनमेंट बोर्ड और मिलिट्री के अहदेदारों का एक इजलास मुनक्किद किया। रेवंत रेड्डी ने फौजी इलाकों में रास्तों की कुशादगी के लिए फौजी अहदेदारों को हिदायत दी और बताया कि उन्होंने इस सिलसिले में मरकजी वज़ारत दफ़ा से दिल्ली में नुमाइंदगी भी की है। చాలా కాలం నుంచి ఈ సమస్యల మీద పోరాటం చేస్తూ మిత్రులందరికీ సమావేశాన్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రోడ్లకు సంబంధించి ఆర్మీ వాళ్ళ నుంచి వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు, వాళ్ళ అవసరాల మేరకు ఆర్మీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం GHMC R&Dకి సంబంధించిన శాఖల నుంచి కూడా ఏ రకమైన సహకారాన్ని తీసుకోవాలో పూర్తి స్థాయిలో వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సమస్యలు నాకు అర్థమైనాయి. ఖచ్చితంగా రైల్వేస్కు సంబంధించిన పీయూష్ గోయల్ గారితో మాట్లాడినాం. సెప్టెంబర్ 26 తారీఖు రోజు హైదరాబాద్కి వస్తున్నాడు. ఈ రైల్వే ఇష్యూస్నే ప్రధానంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్స్ వీటి విషయంలో కానీ, మెట్రో ఎక్స్టెన్షన్ కానీ, అదేవిధంగా MMTS భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఈ 4-5 ఇష్యూస్లలో ఆల్రెడీ నేను రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడినా. 26 సెప్టెంబర్ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. మన మిత్రులందరినీ ముందు తీసుకెళ్లి వారితో నా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీలో సమస్యలు ఉన్నాయి. పైనుంచి ఆదేశాలు ఇచ్చినా కూడా ఇక్కడ అధికారులు వాటిని అమలు చేయడం లేదు. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డులో కూడా దీన్ని డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వారికి కానీ నాకు కానీ సమస్యల అవగాహననే కాకుండా వీటిని పరిష్కరించడానికి కూడా కొంత స్పష్టత వచ్చింది. తొందరలోనే కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రహదారులకు సంబంధించి ప్రజల సమస్యల మీదనే బోర్డులో ఎజెండాగా పెట్టుకొని దాని మీద చర్చించి బోర్డులో తీర్మానం చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి డిఫెన్స్ మినిస్టర్కి పంపిస్తాం. ఎందుకంటే ఒక పేపర్ మీద పెట్టి బోర్డు రెజల్యూషన్ పాస్ చేస్తే దానికి ఉండే ప్రాధాన్యత వేరుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చిన సమస్యలన్నింటిని కూడా బోర్డు మీటింగ్లో చర్చించి బోర్డు మీటింగ్లో పాస్ చేసి సంబంధిత శాఖ మంత్రికి పంపించినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల సందర్భంగా నేను ఏదైతే చెప్పినో పార్లమెంట్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ సమస్యల మీద ప్రభుత్వం వైపు నుంచి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఇది ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గమే కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కూడా ఉన్నది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. నేను వారితో కూడా చర్చించిన కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో పాటు కిషన్ రెడ్డి గారిని సంబంధిత శాఖ అధికారులతోటి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం कोकटपल्ली हाउसिंग बोर्ड के मीडो लैंड अपार्टमेंट्स की बाउंड्री वॉल गिरने के सबब वहां पार्क 4 गाड़ियों को भारी नुकसान पहुंचा है। मुसलसिल बारिश से दीवार में एक अरसे से पानी पजर रहा था। यहाँ ये बताना जरूरी होगा कि 15 अगस्त को मोजमजया मार्केट के इलाके में भी एक मदरसे की बाउंड्री वॉल मुनज़्ज़म हो गई थी। मदरसे तैतानिये निस्वान स्कूल में कोई नुकसान नहीं हुआ क्योंकि यह हादसा रात में पेश आया था। सईदाबाद के सिंगारणी कॉलोनी में महबूबनगर के मुतवत्तिन एक शख्स
की कत्ल की वारदात पेश आई। हमलावरों ने यादया पर चाकू से ज़रबात पहुंचाने के बाद उस पर ग्रेनेड के पत्थर भी डाल दिए। बताया जाता है कि वो इस इलाके में गुज़िश्ता 20 साल से रह रहा था। इत्तला मिलने पर पुलिस हैदराबाद ने मकाम वाक़े पर पहुंचकर क्लू टीम और डॉग्स को तलब कर लिया और सीसीटीवी फुटेज की मदद से कातिलों का पता चलाने की कोशिश की जा रही है। गांजे के कारोबार में रखाबत कत्ल की वजह बताई जाती है। तेलंगाना हाईकोर्ट की बदवेल राजेंद्र नगर को मुंतकली के खिलाफ हाईकोर्ट के वकीला की एसोसिएशन ने 4 सितंबर को जनरल बॉडी का एक हंगामी इजलास तलब किया है। एसोसिएशन ने हाईकोर्ट की मुंतकली की सख्त मुखालिफत की है। टीआरएस की सीनियर लीडर और साबिक एमपी के कविता युगांडा के शहर कंपाला में दौलत मुश्तरका ममालिक की पार्लियामेंट्री कॉन्फ्रेंस में शिरकत करेंगी, जो 22 से 29 सितंबर मुनक़िद होने वाली है। कोड़ंगल में आरटीसी के बस स्टेशन की नागुफ्ता हालत पर मजलिसी लीडर सुल्तान बहाउद्दीन गुलशन ने एहतजाज किया। उन्होंने बताया कि कोड़ंगल के स्टेशन से रोजाना सैकड़ों लोग सफ़र करते हैं और उनके लिए पीने के पानी और बैतुल खला की सहूलत तक मैसर नहीं है। उन्होंने डिपो मैनेजर से भी बातचीत की और इस सूरत हाल से वाकिफ करवाया। उन्होंने इंतबाह दिया कि इस अवामी मसले की जल्द यकसुई ना हुई तो मजलिस एहतजाजी धरना मुनज़्ज़म करेगी। कोड़ंगल आरटीसी बस स्टैंड में पानी की सख्त तकलीफ है। लेडीज को जेंट्स को जाने पानी नहीं है, यहाँ पे बोर नहीं है। बेचारा यहाँ पे जो बाथरूम के पास रहता है उन पानी खरीद के लाकर महीना 6000 रुपये दे रहा है बाजू बिल्डिंग वाले को। लिहाजा आरटीसी से हमारा मुतालबा है, मजलिस इत्तेहादुल मुस्लिमीन का मुतालबा है कि वो जल्द से जल्द यहाँ पे बोर डालें और पानी की सहूलत फराहम करें, वरना लोग जनाना पूरा बाहर जाना पड़ा। घूसों की बद जानवरों की ज़्यादा तादाद हो रही है और तकलीफ बहुत है। यहाँ सख्त पानी की सख्त तकलीफ है। लिहाजा बोट जल्द से जल्द डलाना चाहिए और यहाँ पे आवाम सहूलतें फराहम करें। संजू कुमार। तो यहाँ का पानी बोर नहीं आ रहा? नहीं आ रहा, पानी नहीं आ रहा इधर। कितने दिन से बंद है बोर? ये बोलो तो हो गया कितने 5 साल हो गया। 5 साल। तुम कितने साल से यहाँ? मैं भी 5 साल से। 5 साल से। फिर आरटीसी वालों को बोले कुछ भी नहीं बोल रहा है? वो कुछ भी नहीं बोला किसी। फिर पानी कहाँ से ला रहे थे? बोला था बाहर से ला रहे। बाहर से कहाँ से? बाहर से बोला बिल्डिंग है ना बाजू में, बाजू से दे रहे। पैसे दे रहे हैं उनको? कितने? 6000 महीने के। 6 महीने को? 6000। 6000 रुपये महीने को देना? 6000 लेना। अच्छा, एक आदमी को कितने ले रहे हैं तुम वहाँ पैसे? एक आदमी के 4 रुपए 5 रुपए जैसा आ रहा था वैसा दे रहे हैं। 7 रुपए का बोर्ड लगे हुआ है ना? वो ऐसे लगा दिया, बच्चे लगा दिया। डिप्टी स्पीकर असम्बली टी पद्माराव गौड़ ने सिकंदराबाद के गणेश मंडपों के ऑर्गेनाइजर्स और सरकारी उहदेदारों का एक इजलास तलब करके गणेश त्योहार के शानदार एहतमाम और फिरका वाराना महंगी को बरकरार रखने की जरूरत पर जोर दिया। उन्होंने बताया कि
बदअमनी के छोटे मोटे वाक़यात को भी नज़रअंदाज कर दिया जाना चाहिए या फिर पुलिस को फौरी इसकी इत्तला देनी चाहिए। डिप्टी स्पीकर ने बताया कि शहर हैदराबाद मज़हबी रवादारी के लिए पूरे मुल्क में शोहरत रखता है और इसकी शोहरत को बरकरार रखा जाना चाहिए। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने बताया कि हुकूमत मुल्क भर में 12,500 आयुष मराकज़ कायम करेगी और जारी साल के अख्ताम तक उनमें से 4,000 सेंटर्स कायम कर दिए जाएंगे। योगा के फ़रोग में नुमाया खिदमत अंजाम देने वालों में योगा अवार्ड्स की दिल्ली में मुनक़दा तकरीब से खिताब करते हुए वज़ीर-ए-आज़म ने बताया कि पूरे मुल्क में 1.5 लाख हेल्थ एंड वेलनेस सेंटर कायम किए जाने का मंसूबा है। उन्होंने फिट इंडिया तहरीक के लिए आयुष और योगा को अहम सुतून करार देते हुए कहा कि महात्मा गांधी भी नेरोपैथी पर यकीन रखते थे। फिट इंडिया मुहिम के आगाज के दूसरे ही दिन इस तकरीब में शिरकत पर वज़ीर-ए-आज़म ने मसरत का इजहार किया। नरेंद्र मोदी ने इस मौके पर 12 यादगारी स्टैंप भी जारी किए। अवार्ड याफ्तागान में इटली की एंटोनियो रोजी, जापान के कैनरो केशन कमूरा और बिहार स्कूल ऑफ योगा के स्वामी शिवा दयाकम सरस्वती काबिल जिक्र हैं। मंच पर उपस्थित मंत्रिमंडल के मेरे सहयोगी श्रीमान श्रीपाद यशो नायक जी, हरियाणा के मुख्यमंत्री श्रीमान मनोहर लाल जी खट्टर, पुरस्कार पाने वाले सभी साथी, आयुष अभियान से जुड़े हुए सभी प्रोफेशनल्स, अधिकारीगण, देवी और सज्जनों, देश में फिट इंडिया मूवमेंट उसकी शुरुआत के अगले ही दिन आयुष और योग से जुड़े कार्यक्रम में आना मैं मानता हूं एक अद्भुत संयोग है। आयुष और योग फिट इंडिया मूवमेंट के बड़े मजबूत पिलर है। साथियों, आज यहां 3 कार्यक्रम हुए हैं। 2 हमारी परंपरा, हमारी विरासत के पुरस्कार और सम्मान से जुड़े हैं और एक हेल्थ केयर इंफ्रास्ट्रक्चर से जुड़ा हुआ है। आज हरियाणा में 10 आयुष हेल्थ एंड वेलनेस सेंटर्स को लॉन्च किया गया है और इसके लिए मैं हरियाणा वासियों को बहुत बहुत बधाई देता हूं। हरियाणा के मुख्यमंत्री आजकल हरियाणा के गांवों में यात्रा चल रही है उनकी, और लगातार वो कठोर परिश्रम कर रहे हैं और उसका परिणाम मैं देख रहा था कि बोल ही नहीं पा रहे हैं, आवाज खराब हो गई। ये हम लोगों का प्रोफेशनल हजार है। चुनाव के दिनों में मुझे भी इस मुसीबत से गुजरना पड़ता है, लेकिन एक रहस्य मैं बता दूं, योग, प्राणायाम और आयुर्वेद, ये तीनों का मैं भरपूर उपयोग करता हूं और उसी के कारण मेरी गाड़ी चल जाती है। तो हरियाणा में भी अब आयुष के वेलनेस सेंटर शुरू हुए हैं। मैं मनोहर लाल जी को कहूंगा कि जरा गले को ठीक करवाइए वहां जाके। मुझे योग के साधकों, योग की सेवा करने वालों, दुनिया भर में योग का प्रचार प्रसार करने वाले साथियों और संस्थाओं को पुरस्कार सौंपने का मौका भी मिला है।
इनमें इटली और जापान के भी साथी हैं जो दशकों से योग के प्रचार प्रसार में जुटे हैं। एंटोनिएटा रोंजी, उन्होंने बीते 4 दशकों से पूरे यूरोप में सर्व योग इंटरनेशनल के जरिए योग के प्रचार प्रसार में एक प्रकार से 100% डेडिकेशन, बहुत बड़ा योगदान किया। इसी तरह जापान योग निकेतन के पूरे जापान में हजारों योग केंद्र हैं और ये संस्था भी करीब करीब 40 साल से जापान को योग से निरोग रखने का महान काम कर रही है। पुरस्कार पाने वाले सभी साथियों को मैं बधाई देता हूं और उनकी ये सेवाएं, उनका ये मिशन समाज जीवन में सुख, समृद्धि और शांति लाने में बहुत ही सफलता प्राप्त करे, इसकी मैं कामना करता हूं। कुछ देर पहले आयुष पद्धति को समृद्ध करने वाली 12 महान हस्तियों के सम्मान में डाक टिकट भी जारी किया गया है। ये वो साथी हैं जिन्होंने अपना पूरा जीवन लोगों के उपचार में लगा दिया। किसी ने योग को माध्यम बनाया तो किसी ने आयुर्वेद को, किसी ने यूनानी से जनसेवा की तो किसी ने होम्योपैथी से लोगों के जीवन को रोग मुक्त किया। मैं डाक विभाग को विशेष रूप से बधाई दूंगा और 2 कारण से। डाक टिकट कोई मोदी प्राइम मिनिस्टर बना उसके बाद थोड़ी निकल रही है, डाक टिकट तो पहले से चल रही है। भारत आजाद हुआ उसके पहले से डाक विभाग चल रहा है, लेकिन नायब सदर जमहूरिया वेंकैया नायडू ने मछलियों की नुमाइश एक्वा एक्यूरा इंडिया का इफ्तिताह किया और बताया कि हिंदुस्तान मछलियों की अफजाइश करने वाला दुनिया का 5वां बड़ा मुल्क है। उन्होंने कहा कि हिंदुस्तान 47,000 करोड़ रुपए की मछली एक्सपोर्ट करता है। उन्होंने कहा कि कई एशियाई ममालिक मछलियों के कारोबार पर इंहिसार करते हैं। रियासती वज़ीर एनिमल हस्बेंड्री टी श्रीनिवास यादव के बशमूल कई आलादार इस शो में शिरकत कर रहे हैं। तलसानी श्रीनिवास यादव, Honorable Minister of Animal Husbandry and Fisheries, Government of Telangana, Sri Mopidevi Venkatramana Rao, Honorable Minister of Animal Husbandry and Fisheries, Marketing, Government of Andhra Pradesh, Sri Banda Prakash, Honorable Member of Parliament, Rajya Sabha, Dr. Ranjit Reddy, Member of Parliament, Lok Sabha, Sri Sanjay Raut, Member of Parliament, Rajya Sabha from Maharashtra, Member MPEDA, Sri K.S. Srinivas, Chairman MPEDA, Sri V. Padmanabham, President Seafood Exporters Association of India, my dear brothers and sisters who are all here to participate in this conference. I am delighted to inaugurate the 5th Aquaria India, India's international aquaculture show, organized by the Marine Products Export Development Authority, that is MPEDA. Fisheries is very close to my heart because a great part of my younger days of my public life has been entwined with the activities related to the welfare of the coastal people in my home state, Andhra Pradesh at that time. As you know, ASEA
is the largest fish producer in the world, and in 2016, 85% of the global population engaged in the fisheries and aquaculture sector was in Asia. That's a matter of pride for all of us. In India, only after independence in 1947 was fisheries recognized as a sector with great potential for growth. Mechanization commenced in the year 1950, which was revolutionized harvest and post-harvest activities. Today, India is the second largest fish producer in the world with a population of 13.70 million metric tons of fish during 18 and 19. మొత్తం ప్రపంచంలోనే ఇవాళ ఈ యొక్క మత్స్య సంపద ఉత్పాదన విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉండడం మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మొదటి స్థానంలో చేరుకోవడం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. Fish constitute about 10% of our total exports from India and almost 20% of agriculture exports in 17-18. With export earnings of $7 billion, India is the fourth largest exporter of fish in the world. Still, there is a lot of scope for improving our exports also. Apart from exporting marine products worth more than 47,600 crores, the sector also provides employment opportunities to more than 14.5 million people residing in remote villages of the Indian coast. Contribution of fisheries to the GDP is about 1% and about 5.37% to the agriculture GDP. The world fish production through capture and culture fisheries in the marine as well as freshwater regimes was estimated to be about 178.8 million metric tons. Out of this, the fish production was estimated at 157.9 million metric tons. The world population is ever increasing and the rising food demand is putting further pressure on the available food resources also. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉంది, మన జనాభా కూడా పెరుగుతూ ఉంది, ఆహారపు అలవాట్లు మారుతూ ఉన్నాయి. అందువల్ల మరింత అదనంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం కూడా ఉందనే విషయాన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. Hence the need to boost fish production is felt now more than ever to ensure food security to our billion strong population. Since over 16% of animal protein supplies originate from the fisheries sector, the sector is identified as a major factor contributing to food security. As on now, we may think झारखंड कैडर से ताल्लुक रखने वाले 1982 बैच के आईएएस ओहदेदार राजू गुबा ने आज काबीना सेक्रेटरी के ओहदे का जायजा हासिल कर लिया। उन्हें उत्तर प्रदेश के 1977 बैच के प्रदीप कुमार सिन्हा की जगह मुकर्रर किया गया है, जो आज वजीफे पर सबकदोश हुए। गुबा को, जो मरकजी वजारत दाखिला के सेक्रेटरी थे, हाल ही में स्पेशल ऑफिसर इन ड्यूटी की हैसियत से काबीना सेक्रेटरीट में तकर्रुर अमल में लाया गया था। गुबा माजी में झारखंड के चीफ सेक्रेटरी भी रह चुके हैं। उन्होंने नालंदा, मुजफ्फरपुर और गया के डिस्ट्रिक्ट कलेक्टर की हैसियत से भी खदमात अंजाम दी हैं। नए सर्विस खवायद के मुताबिक गुबा की मियाद 2 साल होगी और उन्हें बाद में 4 साल की तौसीह दी जा सकती है।